మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో పాతవి కొత్తగా చేసినవి కొన్ని చూపిస్తాను. ఎప్పుడులా కాకుండా ఒక నల్ల పూసలు ఇంతకుముందు నేను చాలాసార్లు పెట్టానండి. కాకపోతే ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. 2 పెట్టెల నల్ల పూసలు గొలుసుని ఒక నక్లీస్ చేసి ఎన్ని విధాలుగా చేస్తానని చెప్తూ ఉంటాను. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత బుట్టలనమాట. ఇవి బుట్టలు ఇలా పాతవి ఉంటాయి చూడండి. చూస్తే ఐడియా వస్తాయి. బుట్టలు సెపరేట్‌గా ఒక లాకెట్ ఉంది. దానికి ఏం చేశానంటే తనకి చాంద్ నా వీడియోస్‌లో చూసి చాందే కావాలన్నారు. వేరే ఏమొద్దు నాకు చాంద్ టైప్ బాగా ఇంట్రెస్ట్ ఉందన్నారు. అందుకని ఏం చేశామంటే ఒక చాంద్ ఇచ్చేసి వైట్ స్టోను గ్రీన్ కలర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ సెట్‌కి ఏంటంటే తనకి లాకెట్ లేదు అన్నారు. అందుకని ఉన్న లాకెట్ ఒకదాన్ని ఏం చేసామంటే ఇలా సెట్ చేసి ఇచ్చేసాం. సింపుల్‌గా దీనికి కూడా ఒక చాంద్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఎప్పుడు నేను చెప్తాను కదా ఒక స్క్రూ పెడతానని, అలా బ్యాక్ స్క్రూ పెట్టేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే ఒక సెట్ లాగా అయిపోయింది. ఏదైనా విడివిడిగా ఉన్నాయి కూడా మనం అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఒక సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అర్థం అవ్వడానికి నేను దీనికి ఏంటంటే ఒక బీడ్ ముత్యాలు మా దగ్గర వేసి చూపించాను అనమాట. ఇవి స్వరోస్కి ముత్యాలు 2500 అలా లైన్ ఉంటాయి. ఇలాంటివి ఒకటి పెట్టేసుకున్నామంటే బ్యాక్ ట్యాజిల్ ఉంటుంది. మనం దేనికైనా ఇవి సైజెస్ ఉంటాయి. ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా మనం దేనికైనా కూడా మార్చుకోవచ్చు. స్టైల్గా పేరప్ చేసుకోవచ్చు. ఏమో లేదు అంటే ఉట్టిగా ఈ ముత్యాల దండ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ అండి. ఇది 2000లో అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉండేది. ఇది ఒక్కటే. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో వేరేగా చేసినవి కూడా పెట్టాను. దాంట్లో డిఫరెంట్ చేసినవి చూపిస్తున్నాను. అంతకుముందు వేరే రెడ్ వైట్ స్టోన్తోనే వేరేగా పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఈ షేప్ని బట్టి అంతకుముందు నాకు రౌండ్గా ఒకటి వచ్చేది సరిపోయింది. అంతకుముందు ఏంటంటే ఇక్కడ వేరేది రౌండ్గా పెట్టాను. డిఫరెంట్ షేప్ని బట్టి అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం షేప్ డిఫరెంట్ ఉంది. అందుకని ఏం చేశానంటే మ్యాంగో లాగా కూర్చోబెట్టి ఎప్పుడు నేను చెప్తుంటాను కదా బ్యాక్ సైడ్ స్క్రూస్ అని, అట్లాగే దీనికి కూడా ఒక స్క్రూ ఇచ్చేసి ఇది జాయింట్ చేశాను చూడండి. మ్యాంగో ఇక్కడ జాయింట్ చేపించి ఇది పాతవి అలాగే ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే మళ్ళీ అలా కూడా వాడుకోవచ్చు. కింద ఏం చేసామంటే ఇట్లా రింగ్స్ పెట్టేసుకొని దీనికి మళ్ళీ ఏంటంటే ప్లెయిన్ నక్లీస్ కాబట్టి వైట్ స్టోన్ రెడ్ స్టోన్ ఇచ్చాము కాబట్టి ముత్యము రెడ్ ఇలా ఇచ్చేసాను. ఎప్పుడు చెప్తుంటాను కదా ప్లెయిన్ గోల్డ్ కాబట్టి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు మనం. మ్యాంగోలో కూడా రెడ్ వైట్ బదులు గ్రీన్ పెట్టుకోవచ్చు, మల్టీ కలర్ పెట్టుకోవచ్చు. కింద కూడా కలర్స్ మన ఇష్టం, గ్రీన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా బీడ్స్కి పెట్టాను. వాళ్ళు ఏ కలర్ బీడ్స్కైనా పెట్టుకోవచ్చు, ముత్యాలకైనా ఏదైనా పాత మన దగ్గర ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెడితే అర్థమవుతుందని ఇలా పెట్టి చూపిస్తున్నాం. మన ఇష్టం దేనికైనా మన దగ్గర ఏ బీడ్స్ ఉంటే వాటికి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ పాత బుట్టలు ఉన్నాయండి. కమ్మలు నేను నా దగ్గర పెట్టాను అనమాట. ఇవి చేంజబుల్స్, జస్ట్ మీకు చూపిద్దామని ఇలా పెట్టాను. యాక్చువల్లీ తను ఏంటంటే వేరే దానికి వేసుకుంటారు. చూడండి ఇట్లా రింగ్ ఉంది కదా, అందువల్ల ఇది రింగ్ వేరే కమ్మలకి వేసుకుంటారనమాట. పాత బుట్ట ఇవి ఇట్లా తీసేసి రింగ్ ఉంది, ఆ రింగ్ తీసేసి మామూలుగా ఇలా ఉంటాయి ఇవి. యాక్చువల్లీ తనవి ఈ రింగ్ మనం మామూలు ఏ స్టడ్కైనా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉట్టిగా బుట్ట ఇలా ప్లెయిన్గా ఉంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ బుట్టకి మొత్తం ఇప్పుడు ముత్యాలు గ్రీన్ కాంబినేషన్, ఎందుకంటే వైట్ గ్రీనే ఉంది. ఇది తన దగ్గర ఉన్న పైది కూడా ఏంటంటే గ్రీన్ స్టోన్ కమ్మ, అది వైట్ దీని సెట్ ఉంది. అది మనకు అవసరం లేదు కాబట్టి నేను అది తీసుకోలేదు. ఇంతవరకే తీసుకొని ముత్యము గ్రీన్ డ్రాప్ ఇలా వేసిచ్చాను అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇట్లాగే గ్రీన్ డ్రాప్ అది వేసిచ్చాను. మన దగ్గర ఏ కలర్ బుట్ట ఉంటే అది వేసుకోవచ్చు. లేదు అంటే ప్లెయిన్ బుట్టలు ఉన్నా కూడా నేను మల్టీ కలర్ చేసి ఇచ్చాను. డిఫరెంట్ చాలా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. ఈ బుట్టలు కూడా మనం చేసే దాంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి, చేసుకోవచ్చు. తీసుకొస్తే ఏం చేయొచ్చు అనేది చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది బ్లాక్ బీడ్స్ చైన్ అండి. 2 పెట్టెల చైన్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. దీన్ని పిక్ పెడతాను నేను. దాంట్లో తీసేసి నల్లపూసలు ఇవి అనమాట. సైడ్కి ఇలా వచ్చి మనకి లాకెట్ మధ్యలో ఏంటంటే ఈ బిట్స్ ఇలా చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఇది నల్లపూసలు దానికి వచ్చిన లాకెట్. ఆ లాకెట్కి కింద ఇలా ఉంటుంది కదా, అవి పెట్టించాను అనమాట. ఇది లాకెట్ తర్వాత కొంచెం నల్లపూసలు వచ్చి బిట్స్ వస్తాయి. ఇవి బిట్స్ అన్నీ ఏం చేసామంటే కలిపి ఇప్పుడు ఇలా చేపించేసి దీనికి రెడ్ గ్రీన్ స్టోన్ జాయిన్ చేసుకుంటూ ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇది ఇంకా బ్యాక్ అవుతుంది. బ్యాక్ చైన్ ఏంటంటే ఈ 2 స్టోన్స్లో ఒక కలరు బ్యాక్ చేస్తున్నాను. మీకు ఇలా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇవి కూడా ఏంటంటే ఇంకా అవ్వలేదు, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది నల్లపూసలది అనమాట. ఒక సైడ్ అన్నీ తీసుకొని జాయింట్ చేసుకున్నాము. ఇవన్నీ ఒక సైడ్ తీసేసి సైడ్ ఉన్న లాకెట్లు అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఇలా తీసేసాం అనమాట. లాకెట్స్ అన్నీ తీసేసుకొని దేనికవి సపరేట్ చేసుకొని ఇది ఒకటి చేసేసాను. ఇదేంటంటే ఈ నల్లపూసలు కూడా నేను 2 పెట్టెలు 2గా చేసిస్తానని చెప్పాను, చేస్తానన్నమాట. ఇవి కూడా సపరేట్గా చేసి ఇదొకటి అదొకటి చేసి 2 పెట్టెలు చేసిస్తాను. ఇది ఒక లైన్ చేస్తాను, ఇది ఒక డిఫరెంట్ మోడల్ చేస్తాను. మొత్తం కూడా అయిపోయాక నేను ఒకసారి ఇది అప్డేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఒక్కటే అయింది. దీనికి ఏంటంటే రెడ్ గ్రీన్ స్టోన్స్ పెట్టేసి సింపుల్గా ప్లెయిన్ నక్లిస్ లాగా. ఇప్పుడు ఏంటంటే మనం ఏదో అతుకులు వేసి చేసినట్టు లేదు, ఇది ఒక నక్లిస్ లాగా ఉంది. సేమ్ నక్లిస్ లాగే ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా చేసిన నక్లిస్ లాగా ఉంది. పాతవన్నీ జాయింట్లు చేసి మనం ఎక్కడ చేసాము ఏంటి అనేది కూడా తెలియదు. అందుకే అది కనపడకుండా ఇప్పుడు దాన్ని డామినేట్ చేయడానికి స్టోన్స్ ఇప్పుడు మల్టీ కలర్ లాగా ఇచ్చేసాను. ఇది బ్యాక్ చైన్ ఒకటి వస్తుంది, చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది.
ఇదంతా అయిపోయాక ఒకసారి మొత్తం కలిపింది ఒక పిక్ పెడతాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇవి కమ్మలండి, మీకు చూస్తే అర్థమవుతాయి, నేను వీడియో పెడతాను. ఇవి యాక్చువల్లీ కమ్మలు. జస్ట్ ఇప్పుడు ఇది కూడా చూడండి, లాకెట్ ఉంది కదా, ఇదే లాకెట్ లాంటిదే, కమ్మ కూడా చిన్నగా ఉన్నాయి. దాన్ని నేను ఇప్పుడు ఇట్లా ఫ్లిప్ చేసుకొని ఇలా వీటిని కమ్మల్ని పైకి పెట్టేసుకొని వాటికి ఇలా సింపుల్గా గ్రీన్ వైట్ స్టోన్ సింపుల్గా చిన్నగా ఇచ్చేసాను. ఇచ్చేసి ఏం చేసామంటే బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ ఇచ్చేసి ఇప్పుడు బీడ్స్లోకి చేస్తున్నారు. ఇవి ఏంటంటే వాళ్ళు సింగపూర్ నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర బీడ్స్ చాలా ఉన్నాయి. ఆ బీడ్స్కి వాటికి సెట్ చేయమన్నారనమాట. గ్రీన్ కలర్ ఉన్నాయి, అందుకని ఈ కమ్మల్ని కూడా లాకెట్ గ్రీన్ కలర్కి సెట్ చేయమన్నారు. ఇంకా ఇది అవ్వలేదు, అవుతుంది, నేను చేశాక ఇది ఒక పిక్ పెడతాను. దీనికి ఏంటంటే మ్యాచింగ్ లాగా ఇట్లా ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు తన దగ్గర గ్రీన్ వైట్ స్టోన్ కమ్మలు ఉన్నాయి, పెట్టుకుంటానన్నారు. ఈ కమ్మలు ఏంటంటే వాడడం లేదు, నాకు వద్దన్నారు అనమాట. సైడ్ లాకెట్ లాగా కావాలి, చిన్నగా ఉన్నాయి అన్నారు, అందుకని ఇలా చేసి ఇచ్చాను. ఇదేంటంటే ఇది లాకెట్ కూడా సేమ్ దీనికి ఉన్న లాకెటే అనమాట. లాకెట్కి ఏం చేశానంటే బ్యాక్ సైడ్ స్క్రూ ఇచ్చాను. స్క్రూ ఇచ్చేసి కింద ఇలా పెట్టేసి గ్రీన్ ఇవన్నీ రింగ్స్ ఇచ్చేసుకొని గ్రీను ముత్యాలతో ఇలా సెట్ చేసి ఇచ్చాను. ఇదేంటంటే ఇప్పుడు నేను ఇట్లా బూర్క్ని పెట్టి చూపిస్తున్నాను. తన దగ్గర ఏ కలర్ బీట్స్ ఉంటాయి, నల్ల పూసలకి ఏదైనా మినిమం బీట్స్ చాలా ఉన్నాయి తన దగ్గర, వాటికి దేనికైనా కూడా వేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఇప్పుడు ఒక సైడ్ లాకెట్స్ లాగా అయింది, ఇంక ఇది అసలు సెట్ అవ్వలేదులేండి, చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది పిక్ పెడతాను, ఎంత అయిపోయాక చూతురు. మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.